నెల్లూరు నగరంలో రాజకీయ నేతల వ్యాపార సంస్థల ఫ్లెక్సీలు అడ్డదిడ్డంగా కట్టేందుకు వీల్లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇకపై కార్పొరేషన్ అనుమతి ఉన్న హోర్డింగులకు మాత్రమే ఫ్లెక్సీలు కట్టాలని సూచించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే రాజకీయ ఫ్లెక్సీలు వద్దని, నరసింహకొండ దేవస్థానం వద్ద తన కట్టిన ఫ్లెక్సీలు తానే స్వయంగా చింపేసినట్టుగా చెప్పారు. తన కార్యక్రమంలో ఫ్లెక్సీలు, బొకేలు, సాల్వాలు ఏర్పాటు చేసే బదులుగా అన్నా క్యాంటీన్స్ విరాళం ఇచ్చి 10 మందికి భోజనాలు పెట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. హరనాథపురం సెంటర్లో సూర్య నమస్కార విగ్రహాల ఏర్పాటు పనులకు టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. నాకు కట్టిన ఫ్లెక్సీల్ని నేనే చించివేశాను. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరూ సహకరించారు. ఆనాడు నేనున్నటువంటి పార్టీ సహకరించింది, అధికార పార్టీ సహకరించింది. ఆ తర్వాత అన్ని పార్టీలు సహకరించాయి. ఎట్టకేలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవస్థానాల వద్ద, ప్రార్థనా మందిరాల వద్ద ఏదైతే ఈ రాజకీయ ఫ్లెక్సీల లేకుండా చేయడం జరిగింది. అదే రీతిలో ఇటీవల గవర్నర్ గారి పర్యటన సందర్భంగా గవర్నర్ గారు రాక కోసం ఎదురు చూస్తూ మేము గెస్ట్ హౌస్లో కూర్చున్నప్పుడు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మొన్నటిదాకా కందుకూరు సబ్ కలెక్టర్గా పనిచేసిన విద్యాధరి గారు, వీళ్ళందరి ముందు నేను మంత్రి నారాయణ గారికి ఒక ప్రతిపాదన పెట్టాను. ఏమిటి ఆ ప్రతిపాదన అంటే, అన్న, నగరంలో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, గతంలో కూడా మీరు చేశారు, మళ్ళీ కూడా చేయగలుగుతారు, మాకు కూడా సంతోషం మీరు మున్సిపల్ శాఖ మంత్రి కావటం, నగరాన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నాం. కానీ రాజకీయ ఫ్లెక్సీలు, వ్యాపార సంస్థల ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద, ఇళ్ల ముందు, వ్యాపార సంస్థల ముందు, పాపం చిన్న చిన్న షాపులు పెట్టుకుంటారు. ఆ షాపుల ముందు జనవరి 1 గడిత్రి, సంక్రాంతి గడిత్రి, క్రిస్మస్ గడిత్రి, ఆగస్టు 15 గడిత్రి, వినాయక చవితి గడిత్రి, బర్త్డేలు ఎంట్రీ, నాయకులు స్వాగతం ఎంట్రీ, ఆ యొక్క వ్యాపార సంస్థల ముందు ఫ్లెక్సీలు కట్టి వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా పోవడం మరొకటి లేదు, ఇబ్బందే. అందుకే నేను 3వసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా ఫ్లెక్సీలు కొన్ని కట్టిన వ్యాపార సంస్థ